హిందూపురంలో బాలకృష్ణపై పోటీ ఎవరో తెలుసా? హిందూపురం వైసీపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుక్కలు చింపిన విస్తరి చేశారు. 4.5 ఏళ్ల పాటు పార్టీని తన భుజాలపై మోసుకుని వచ్చిన నవీన్ నిచ్చెలను హఠాత్తుగా ఓడపీకేసిన జగన్ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీని తీసుకొచ్చి పదవి అప్పగించారు. జగన్ గట్టిగా 1.5 అయ్యింది ఆయనకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి. సర్దుకోక ముందే ఆయన సరిగ్గా పనిచేయడం లేదంటూ పక్కన పెట్టిన ప్రయత్నాలు ప్రారంభించారు వైసీపీ శ్రేణులు. నిజానికి గనీ పార్టీలోకి వచ్చి కొద్ది రోజుల పాటు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు గని. అయితే దూకుడు లేదంటూ గనీ పరిస్థితిపై చర్చకు తెరలేపారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మరో మైనార్టీ నాయకుని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుందని వైసీపీ ఒక వర్గం నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం బలంగా ఉందని, ఈ పరిస్థితిలో ఆర్థికంగా అన్నింటినీ సిద్ధపడి మరో అభ్యర్థిని తీసుకొద్దామని జగన్మోహన్ నిర్ణయించారు. వాస్తవానికి గని కొంత మొత్తం పార్టీకి మరికొంత మొత్తం ఎన్నికల ఖర్చు చేస్తానని చెప్పారు. తీరా పదవి ఇచ్చిన తర్వాత అబ్దుల్ గని డబ్బు ఖర్చు చేయడం లేదంటూ అందుకే జగన్ అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు వైసీపీ శ్రేణులు. నవీన్ నిచ్చిల్ వైసీపీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ పదవులు ఉన్న కేడర్ శబ్దంగా ఉండిపోయింది. నియోజకవర్గంలో అబ్దుల్ గని పర్యటిస్తున్నా కేవలం జగన్ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మాత్రమే వెంట నడుస్తున్నారు. ఇటీవల హిందూపురంలో నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశానికి నవీన్తో పాటు పార్టీ కన్వీనర్లు, ఆయన అనుచరులు చాలా మంది హాజరు కాకపోవడం ఇందుకు నిదర్శనం. 4.5 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే టీడీపీ నుంచి వచ్చిన అబ్దుల్ గనీని ఎలా నియమిస్తారనే ప్రశ్నలు పార్టీ వర్గాలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీ కార్యక్రమాలకు అవసరమైన ఖర్చులు భరించేందుకు గని ముందుకు రాకపోవడంతో పార్టీ కేడర్ డీలా పడినట్లు ఆ పార్టీ వర్గాల చర్చలో జరుగుతుంది. అందుకే బెంగళూరు నుంచి మరో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సౌండ్ పార్టీని రంగంలో దించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన జగన్ డబ్బు పిచ్చి చూసి భయపడుతున్నారని చెబుతున్నారు. మొత్తానికి హిందూపురం వైసీపీ పరిస్థితి ఏమిటో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఇకపోతే బాలకృష్ణ ఎన్నిక నల్లేరు మీద నడకే అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.